మా ఇంటి పక్కకో బుడ్డోడు ఉంటాడుల్లా. ఇరాం లేకుంటే గిర్ని పట్టినట్టే ఎప్పుడు ఏదో ఒకటి నములుతూనే ఉంటాడు. పొద్దుగాల ఆఫీస్కి వచ్చేటప్పుడైనా మాపటిలు ఇంటికి పోతప్పుడైనా ఏ టైంలోనైనా చేతిలో కవర్ పక్కా ఉంటదబ్బా. మళ్ళా టుమ్మే ఉంటాడు. ఏందక్క చిన్నోనికి గీతీల చిరుతిళ్ళు అలవాటు చేస్తే ఎట్లా అని వాళ్ళ అమ్మని అడిగితే ఏం చేయాలి కొనియకుంటే చిన్నేడుపు కాదు అని అంటది. వాడొక్కడే అనుకున్నా దేశమంతా అట్లనే ఉన్నట్టున్నది పో. నీ పోరలకిన వారెతు లట్టు పొట్టు కడుపులేసుడు బొత్తలు వెంచుడు. అరే వద్దురా తినొద్దురా అంటే ఇనరైరి. ఇగేముంది చిన్న చిన్న పోరలు లడ్డుకే తయారైతాన్రు. హంగి గుండీలు పట్టే బూట్లు సైజు దాలది. 5-6 ఏండ్లల్లా ఏం తక్కువ 3 కోట్ల మంది బాలలతోని భారతదేశంలో బరువైతదట. కారా మరి చిప్స్, చాక్లెట్స్, ఐస్ క్రీంలు, సమోసాలు, మిర్చి బజ్జీలు, పిజ్జాలు, బర్గర్లు, మ్యాగీలు, గీగీలు దంచుడే దంచుడు. ఇగేముంది ఊదినట్టే పొయ్యి కొండంత కాబట్టే మేం కాదు దునియాల పోరల మంచి చెడ్డలు అరుచుకునే యూనిసెఫ్ సంఘమే చెప్పింది గీ మాట. 170 దేశాలల్లా 64,000 మంది పిల్లలను మందలిస్తే 175 మందికి చక్కెర్లు, కూల్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్ కుమ్మితేనే తిన్నట్టు అనిపిస్తుంది అన్నారట. మరి ఏ బొద్దుగైతే ఏంది ముద్దుగుంటారు అనేరు. బీపీ, షుగర్లు చెప్పున మోపై గుండె నొప్పి, క్యాన్సర్ గిన రావచ్చట. మనం అమ్మిలిగిన అట్లనే తయారైనరుల్లా. ఇంట్లో వండి పెట్టుడు కంటే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టి తినబెట్టుడే ఎక్కువాయే. ఇంట్లో కుక్ చేసిన ఫుడ్ చాలా వాటికి తినడము, బాగా న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా ఆయిల్స్ కానీ ఫ్యాట్స్ కానీ అవి లేకుండా పోరల్ కాయిస్ చేసే చిరుతిండి మీద జిఎస్టీ తగ్గుతుందటబ్బా. అగ్గువైతుందని మొత్తం అదే పెట్టే రాయింత. యాళ్లకు తినకనో బయట ఎచ్చి పచ్చి తినో ఆఫీస్ల పొంటెలక మనం కూసోనో పొద్దుగాలేసి నడుచుడు శాతగాకనో డాడీలు బొత్తలు పెంచిండ్రు ఆల్రెడీ. జర పిల్లల కన్నా లట్టు పొట్టు పెట్టకుండ్రి, పానాలు ఖరాబ్ చేయకుండ్రి జరా.